నేను డీసీపీ గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత సతాయించుడు మొదటి నుంచి చూస్తున్నాం. ఇంత సతాయించుడు మంచిది కాదు. ఇవాళ మీరు సెక్యూరిటీ పేరిట ప్రతి మనిషిని అన్నీ చెక్ చేసి పంపాలంటే 2 గంటలైనా కూడా లోపలికి వచ్చే ఆస్కారం లేదు. మీరు ఎక్కడో రైలు నిలయం మేము ముందే చెప్పినాం, ఇది పెద్ద ఎత్తున ఇక్కడ జామ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. మా గేట్ల దగ్గర దాకా కూడా మా వెహికల్స్ అలో చేయండి, గేట్ల కాడ దిగి మా వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ పార్కింగ్ పోతాయని చెప్పినాం. కానీ ఎందుకో మీకు మా మీద ఇంత కక్ష కట్టి చేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి కనీసం గేట్ల ముందుకు వచ్చిన డీసీఎంలు కానీ గేట్ల ముందుకు వచ్చిన బస్సులు కానీ వాటిని దిగనిచ్చి ఆ గేట్ల ముందు ఉన్నటువంటి బస్సుల్ని పార్కింగ్ పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇది మంచిది కాదు. మొన్న మా దేశ అధ్యక్షులు నడ్డా గారు వచ్చినప్పుడు 100 వెహికల్స్ జామ్ చేసి ఇదే డిస్టర్బెన్స్ చేసిండు. ఇట్లాంటి చిల్లర పని మంచిది కాదు. మీరు రక్షణ పేరిట మా మీటింగ్లకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన అభ్యర్థి ఈటల